దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాం. కష్టాలుంటాయి, బాధలుంటాయి, ఇబ్బందులుంటాయి, ప్రతి విధమైన రోగాలుంటాయి, ఎన్నో కలుగుతూ ఉంటాయి. కానీ కాపాడేవాడు ఆయన కదా, సంరక్షించేవాడు ఆయన కదా, మనల్ని చూచేవాడు ఆయనే కదా, మనల్ని నడిపించేవాడు ఆయనే కదా. అందుకొరకు ఆయనకు స్తుతి స్తోత్రాలు చెల్లించాలి. దేవా నీకు వందనాలయం, దేవా నీకు వందనాలయం అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని కాపాడుతాడు. భయంకరమైన ఈ దినాల్లో మనల్ని కాపాడుతున్నాడంటే ఆయన మహాకృప, ఆయన మహాదయ, ఆయన మహాకనికరం. అందుకొరకే ఈరోజు నువ్వు నేను బ్రతుకున్నాం. అందుకొకసారి యేసయ్యకి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు వందనాలు, ఆయన స్తుతి చెల్లించాలి. బాగలేరు, చాలామంది ఫోన్స్ చేస్తున్నారు. అమ్మ మా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ప్రార్థన చేయండి. మా కుటుంబ పరిస్థితి బాగాలేదు, ప్రార్థన చేయండి. ఎక్కడ చూడండి ఎంతమందిని పలకరించినా బాగలేదు, సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నామని బాధపడుతున్నారు. ఈ దినాల్లో సైతానుడు ప్రతి గృహంలో చేరి ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులకు బిడ్డల మధ్యన, తల్లిదండ్రుల మధ్యన, అత్త కోడల మధ్యన, ఇరుగు పొరుగు వారి మధ్యన, బిడ్డల మధ్యన కొట్లాటలు పెడుతూ ఉన్నాడు. కానీ మనం ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన దేవుడు వింటలేడు అని అనుకుంటున్నాం. కానీ తప్పకుండా వింటాడు ఆయన. వినడాన్ని మాత్రము అనుకోకండి, తప్పకుండా ఆయన కార్యాలు చేస్తాడు. ఆయన ఏ టైంకి ఏది చేయాలో అది చేస్తాడు. దాని కొరకు మనం నిరీక్షణతో ఎదురు చూడాలి. తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తాడు. అబ్రహాముకి తెలియదు, రమ్మన్నాడు. కానీ ఎక్కడికి వెళ్తాడో ఏం చేస్తాడో ఆయనకి ఏం తెలియలేదు. కానీ ఆయన చెప్పినట్టు చేశాడు కాబట్టి దేవుడు అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. అలాగే మనల్ని కూడా ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఏంటి పరిస్థితులు, ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఏంటి కారణం, ఏంటనేసి ప్రశ్నించుకుంటాను. కానీ దానికి జవాబు ఉండదు. కానీ యేసే జవాబు ఇచ్చే దేవుడు, యేసే నడిపించే దేవుడు, యేసే అద్భుతాలు జరిగించే దేవుడు. ఆ దేవాతి దేవునికి ఒకసారి మనం ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. నీ వంటి వారు ఎవరు లేరయ్యా. మహోన్నతుడు, మహిమ గల రాజు, సత్య సమృద్ధి గల దేవుడు, కృప చూపే దేవుడు, నాయన సత్యంలోనికి నడిపించే దేవుడు ప్రభువా. అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. భయంకరమైన ఈ దినాల్లో మేము జీవిస్తున్నామయ్యా. ఇన్ని దినాలు వర్షాలు లేవు అనుకున్నారు. కానీ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే వరదలతో నాయన కొట్టుకుపోతున్నాయా. భయంకరమైన యుద్ధాలు, ఎక్కడ చూసినా ప్రేమ లేదు, ఎక్కడ చూసినా సమాధానం లేదు, ఎక్కడ చూసినా శాంతి లేదు. ఎందుకు ఇలా జరుగుతుందా అని మేము ప్రశ్నించుకుంటుంటే దానికి జవాబు మీరే ఇస్తారని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము నాయన. తప్పకుండా కార్యాలు చేయవాడవు నీవు నాయన, అద్భుతాలు జరిగించేవాడవు నీవు. అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఏ వేదనతో, ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు నాకు తెలియదయ్యా. నీకు సమస్తం ఎరిగిన దేవుడు. ఆ బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మాట్లాడేది నేను కాదయ్యా, మీరు మాట్లాడండి, మీరు సహాయం చేయండి, వారిని ధైర్యపరచండి, వారిలో ఉన్న బలహీనత స్థితి గద్దించండి. వివాహం కాని వారికి వివాహం జరిగించండి, బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి ప్రభా. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. తల నుండి కాలు వరకు నీ రక్తాన్ని ప్రోక్షింపచేసి సంపూర్ణమైన స్వస్థత, విడుదల ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నన్ను నీ సిలువ చాటుకు మరుగుపరిచి మీరు మహిమ పొందుకొనమని అంధకార శక్తులన్నిటిని యేసు మీ నామములో బంధిస్తున్నామయ్యా. పరలోక జ్ఞానాన్ని దయచేయండి తండ్రి, పరలోక మర్మాలని బయలుపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. కనికరించి కృప చూపి మీరే మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును కాక. మరి మీరు ఎలాగున్నారని అడిగినా కదా ఇందాక. బాగున్నారని, బాగాలేదని చెప్తూనే ఉంటారు, ఎప్పుడు అడుగుతాను. కానీ బాగోలేరు, బాగున్నామని అంటే నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ దేవుడు మనల్ని బ్రతికించాడు, నిన్ను నన్ను బ్రతికించాడు. మరి అప్పుడే జూలై నెల కూడా అయిపోతున్నది, మళ్ళీ ఆగస్టు వచ్చేస్తుంది. అప్పుడే 7 నెలలు ఎలా గడిచిపోయిందో తెలియదు. శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి.
వర్షాలు లేవు లేవు లేవు, ఎండ 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 అనుకున్నాం. మళ్ళీ దేవుడు వర్షాలు ఇస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పిల్లలు కాలేజీల్లో అక్కడిక్కడ జాయిన్ అయ్యారని నమ్ముతున్నాను. మరి పరీక్షల రిజల్ట్స్ వచ్చినాయి, స్కూల్లో మరి పిల్లలు చదువుతున్నారని నమ్ముతున్నాను. వాళ్ళకి యూనిఫామ్ అవన్నీ కొన్నారని నమ్ముతున్నాను. తప్పకుండా దేవుడు మీ బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు. నేను ఎప్పుడు చెప్తాను, ఏ తల్లి అయితే ప్రార్థన పర్రాలవుతుందో, ఏ తల్లి అయితే దేవునితో సహవాసం కలిగి జీవిస్తారో ఆ కుటుంబం తప్పకుండా వర్ధిల్లింపబడుతుంది. వాళ్ళ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అది మర్చిపోవద్దు. ఈ లోకంలో ఎన్నో పనులు ఉంటాయి, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చాను, ఆయనతో మాట్లాడినప్పుడు, మన సమస్యలన్నీ ఆయన ముందట పెట్టినప్పుడు ఆయన అద్భుత కార్యాలు మన పట్ల దయచేస్తాడు. ఆయన కఠినుడు కాదు, ఆయన దయగలవాడు, దయ చూపేవాడు. దయగల వారి ఎడల ఆయన దయ చూపే దేవుడు. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మన మీద ఎవరన్నా దయ చూపుతారండి? మనం ఏదన్నా మాట్లాడితే కోపానికి వచ్చేస్తారు, దయ ఉండదు, కొట్లాడతారు, దెబ్బలాడతారు, కొట్టడానికి వచ్చేస్తూ ఉంటారు, దయగా మాట్లాడరు. దయగా మాట్లాడాలని ఎంత మనం అనుకుంటాం, కానీ అరే వాళ్ళు ఎంత మర్యాద దయగా మాట్లాడితే బాగుండు. హాస్పిటల్లో ఉంటాం, హాస్పిటల్ నుండి బాధతో వేదనతున్నప్పుడు ఆ సిస్టర్ వచ్చి, అయ్యా నీకేమైందయ్యా, నీకు బాగాలేదా, టాబ్లెట్లు ఏనా అని మంచిగా మాట్లాడితే ఎంత సంతోషం అయిపోతుందో, ఉన్న జబ్బంతా వెళ్ళిపోతుంది. ఆ దయగల మాటలు కావాలని ఈ దినాల్లో కోరుకుంటున్నాం, కానీ ఎక్కడ లేదు. ఎవరి దగ్గర దయ అనేది లేకుండా అయిపోయింది. క్రూరత్వంగా మనుషులు మారిపోతున్నారు. కోపం, పగ, ద్వేషం, ఈర్ష దాంతో నిండిపోతుంది. కానీ ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసం ఇవన్నీ మొత్తం పోయినాయి. కానీ ఆయన అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండండి, సహనం కలిగి ఉండండి, దయాళుత్వం కలిగి ఉండండి, సంతోషంగా ఉండండి. ఆయన అంటున్నాడు. ఇది నన్ను మీ ముందట ఉంచవాలని నేను ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం మీ ముందట ఉంచవాలని ఇష్టపడుతున్నాను. మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన దగ్గరికి రావాలని, ఆయనతో ఉండి, అయ్యా నాకు ఈ సమస్య ఉందయ్యా, నాకు ఈ బాధ ఉందయ్యా, నాకు ఈ కష్టం ఉన్నదయ్యా అని ఎప్పుడైతే చెప్పాలని ఆయన చూస్తున్నాడు. కొన్నిసార్లు మనం వెళ్తాం, ఈ లోకాన్ని మనుషుల దగ్గరికి వెళ్తూ ఉంటాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన కష్టం అంతా చెప్పుకుంటాం. అయ్యా సహాయం చేయండి అయ్యా, కష్టం ఉన్నదయ్యా అంటే దయగా మాట్లాడరు. కొన్నిసార్లు చాలా కోపంగా మాట్లాడతారు, కొన్నిసార్లు దయగా మాట్లాడతారు, కానీ వెనక తిరిగి మనల్ని వెక్కిరిస్తూ ఉంటారు. కానీ వాక్యం ప్రకారంగా మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. ఇది నన్ను ప్రభు నీతో అంటున్నాడు, బిడ్డ నీ మీద నేను దయ చూపాలని నీ కొరకు నేను ఆలస్యం చేస్తున్నాను. ఎప్పుడు నన్ను పిలుస్తావా, ఎప్పుడు నేను వచ్చి నీ కార్యాలు చేయాలని నేను ఇష్టపడుతున్నానని ఆయన ఎదురు చూస్తున్నాడు. మరి పిలుస్తామా? బయట వాళ్ళందరినీ పిలుచుకుంటాం మనం. ఆయన దయగల మాటలు కాకుండా వేరే వాళ్ళందరూ వచ్చి ఎవరైనా వస్తే వాళ్ళకి అవి ఇవి అన్నీ చేసేస్తుంటాం, దయగా మాట్లాడాలని చెప్తూ ఉంటాం, కానీ వాళ్ళ దయ చూపరు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆహ్వానిస్తావో, యేసయ్య ఏం మాట్లాడతాడా, నా కుటుంబం కొరకు ఏం మాట్లాడతాడా, నన్ను ఎట్లా ధైర్యపరుస్తాడా అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో తప్పకుండా ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఆలస్యం చేయడం, మనుషులు ఆలస్యం చేస్తారు, కానీ దేవుడు ఆలస్యం చేసే దేవుడు కాడు. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు. నిర్గమకాండం 22వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, నేను దయగలవాడను, నాకు మొరపెట్టిన ఎడల నేను వింటాను. ఆయన దయగలవాడు, మొరపెట్టమంటున్నాడు, మొరపెట్టుకోవాలి. నేను చాలాసార్లు నా జీవితంలో నేను మంది దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాను. కష్ట సమయం అప్పుడు, నా పిల్లల ఫీజు అప్పుడు, నా బిడ్డల అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు, నా దగ్గర డబ్బులు లేనప్పుడు, నా పరిస్థితి బాగోలేనప్పుడు, భయంకరమైన కష్ట సమయంలో కలిగినప్పుడు నేను చాలామంది దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాను. అయ్యా సహాయం చేయండి, అయ్యా సహాయం చేయండి. వాళ్ళు సహాయం చేయలేదు కదా, అనేక నిందలు అపనిందలు వేసి భయంకరంగా మాట్లాడారు. కానీ నా జీవం గల దేవుడి దగ్గరికి వచ్చి నేను మొరపెట్టుకున్నప్పుడు, నేను ఆయన సన్నిధుల నుండి కన్నీరు కార్చినప్పుడు, ఈ మనుషులు ఇలాంటి వాళ్ళే అని అనుకున్నాను. కానీ దేవుడు గొప్పవాడు, మనతో ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. మనం అధైర్యపడిపోవద్దు. అందుకే అంటున్నాడు, నేను దయగలవాడను, నాకు మొరపెట్టిన ఎడల నేను వింటాను. మనుషులు వింటారండి? వినరు, అస్సలు వినరు. ఎందుకంటే మనుషులకు ఎప్పటికీ అదే కోపం ఉంటుంది, ఎప్పటికీ
మాటలు వాళ్ళు చెప్పినట్టు మనం వినాలని చూస్తూ ఉంటారు. కానీ ఆయన అంటున్నాడు, మొరపెట్టండి, మొరపెడితే నేను తప్పకుండా మీ కార్యాలను నేను నెరవేరుస్తాను, మీ కొరకు నేనున్నాను, అందుకే నేను చాలా దయగలవాడను. కాబట్టి నాకు ఎప్పుడైతే మీరు మొరపెట్టుకుంటారో నేను తప్పకుండా మీ పట్ల కార్యం జరిగిస్తానని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము మొరపెట్టుకోవాలి దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో ఉండాలి. ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తాడు. అందుకే విలాప వాక్యము 3వ అధ్యాయము 25వ వచనంలో విలాప వాక్యాలు అందులో చూస్తే తన్ను వెతుకువారి ఎడల ఆయన దయ చూపాడు. ఎప్పుడైతే మనం వెతుకుతామో ఆయన మన ఎడల దయ చూపుతాడు. మనం వెతకకుండా దేవుడే కార్యం చేయాలి, దేవుడే అన్ని పనులు చేయాలి మనకి అని అనుకుంటే ఆయన కార్యాలు చేయడు. మనం అడగాలి, అడగమంటున్నాడు. అడగాలి, అడిగినప్పుడు దేవుడు మన పట్ల కార్యాలు జరిగిస్తాడు. 22వ వచనంలో అంటున్నాడు, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు, వారు నీ చేత ఏ విధముగానైనాను బాధ నుండి నాకు మొరపెట్టినడలా నేను నిశ్చయంగా వారి మొర వింటాను. అంటే విధవరాలని, దిక్కులేని వాళ్ళని మరి బాధ పెట్టద్దని దేవుని వాక్యం చెప్తుంది. బాధ పెడితే వాళ్ళ మొర నేను తప్పకుండా వింటాను, వాళ్ళ మొర వింటాను. వాళ్ళకి అప్పుడు నేనేమన్నంటే నేను నిశ్చయంగా వారి మొర వింటాను, విని నా కోపాగ్ని రవులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించేదను, మీ భార్యలు విధవరాని రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారు రగుదురు అంటున్నాడు. చూసారా, మనము బాధ పెట్టొద్దని, విధవరాలను కానీ ఎవరిని బాధ పెట్టొద్దని ఆయన వాక్యం చెప్తుంది. నిర్గమకాండము 20వ అధ్యాయం 24వ వచనంలో, నేను నా నామం జ్ఞాపకార్థంగా నుంచి ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను, మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు, మన బాధను తొలగిస్తానంటున్నాడు, మనల్ని కనికరిస్తానంటున్నాడు. ఏం కంటున్నాడంటే నా నామం జ్ఞాపకార్థంగా నుంచి ప్రతి స్థలంలోనూ, ఆయన నామం ఎక్కడైతే ఉంటుందో, దేవుని పిలువబడిన మనకి ఎప్పుడైతే ఉంటామో మన యొద్దకు ఆయన వచ్చి ఆశీర్వదిస్తాడంట. ఇంకా నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. మన దేవుడు కనికరం గల దేవుడు, మన దేవుడు దయగల దేవుడు, దీర్ఘశాంతం గల దేవుడు, మరి విస్తారమైన కృపాసత్యములు గల దేవుడు మన దేవుడు. ఇంకేమంటున్నాడంటే ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమిస్తాడట. మన దోషాలు, మన పాపాలు అన్నిటినీ మనల్ని క్షమించి ఆయన ఏ మాత్రం దోషులుగా, నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని, కుమారుల మీదకిని రప్పిస్తున్నాడు అంటున్నాడు. చూసారా, మనం కఠినంగా ఉంటే, మనం పాపం చేస్తే మన బిడ్డల 4 తరాల వరకు శాపం వస్తుందట. ఎప్పుడైతే మనం ఇతరుల ఎడల ప్రేమ కలిగి, దయ కలిగి, ఎప్పుడైతే ఆయన చెప్పినట్లు మనం ఎప్పుడైతే నడుస్తామో మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. అందుకే అన్నాడు 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, నా ఎడల నువ్వు దయ చూపుటకు నేను ఎంతటి వాడిని అంటున్నాడు. దయగల వారి ఎడల నువ్వు దయ చూపదు. మనం దయ చూపిస్తే ఇతరికి ఆయన మన ఎడల దయ చూపుతాడు. ఎంత గొప్ప దేవుడు కదా. మరి మన జీవితాల్లో చూస్తున్నాం, మనం మొరపెట్టమంటున్నాడు, అడగమంటున్నాడు. అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మన పట్ల కార్యము జరిగిస్తానంటున్నాడు. మనం చూస్తున్నాం ఎస్తేరు విషయంలో కూడా దేవుడు దయగలవాడు, అందరికీ ఆమె ఎడల దయ పుట్టించేటట్లు చేశాడు. మనకు తెలుసు, ఎస్తేరు గ్రంథం మనం చదువుతాం కదా, అందులో ప్రతి ఒక్కరికి, అందులో చదివిన ఆమె అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆమె ఎడల దయ పుట్టించేటట్టు చేసిండు. మరి భయంకరమైన శాసనాలు అయినప్పుడు కూడా మరి మనకి తెలుసు, మరణం అందరికీ, యూదులందరికీ శాసనం అంతా తయారైపోయింది. కానీ ఆమె మరి 3 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు మళ్ళీ వెళ్తాను, రాజుకు వ్యతిరేకంగా ఉన్నా కూడా నేను తప్పకుండా వెళ్తానన్నది. వెళ్ళడానికి లేదు కానీ అయినా కూడా వెళ్తానన్నాడు. మరి దేవుడు కార్యం జరిగించలేదా? ఎస్తేరు పట్ల అద్భుత కార్యం దేవుడు జరిగించాడు. నీ పట్ల కూడా ఆయన అద్భుత కార్యం జరిగించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మనం చూసినాం ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖంలోను, ఏడ్పులోను, రోదంలోను మునిగిన వారేరి అనేకులు గోనె పట్టను, బూడిదను వేసుకొని పడి ఉండ్రి. మనకు తెలుసు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమె 3 రోజులు ఉపవాసం ఉండి న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నా కూడా నేను వెళ్తానన్నది. దేవుడు దయ పుట్టించలేదా? రాజుకి దయ పుట్టించి అద్భుత కార్యం జరిగించాడు.
అదే రీతిగా నెహెమ్యా విషయంలో కూడా మనం చూస్తున్నాం. నెహెమ్యా కూడా అంతే, పాడడిపోయిన గోడల కోసం మళ్ళీ యెరూషలేము దేవాలయాన్ని మళ్ళీ కట్టించాలని ఎంతో ఉండి వేదనతో ఎవరో వచ్చి చెప్పారు, అయ్యో నాశనం అయిపోయింది మొత్తం అంత పోయిందని. ఈ నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం ప్రద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందులి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడట. దుఃఖంతో ఉన్నాడు, అయ్యో ఇంత అయిపోయింది ఇట్లా అని. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మరి నెహెమ్యా ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు అనుసరించి నడిచి వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, కటాక్షించే దేవా నువ్వు స్థిరపరచువాడా, నీవు చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొంచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారిని పాపం చేసిన నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి అంటూ రాస్తున్నాడు. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినని అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదని నువ్వు సెలవిచ్చితివి కదా. చిత్తగించుము. నీవు మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడినైన నా మొరను నీ నామమును భయభక్తులతో ఘనపరచుటేందు ఆనందించుచు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నానని ప్రార్థించేతిని. హల్లెలూయా. ఏం చేశాడు? అంతా ఇలా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు, మొరపెట్టుకున్నాడు. దేవా, నువ్వు తప్పకుండా కార్యం చేస్తావు, నువ్వు కటాక్షం గల దేవుడు. ఇక మా తల్లిదండ్రుల పాపాలు, మా పితరుల పాపాలు, మా పాపాలు మేము ఒప్పుకుంటున్నామయ్యా, నువ్వు కార్యం చెయ్యి. ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్ళి నేను అడగాలి, అడిగితే ఆయనకు నాడలు దయ పుట్టించేటట్లు మీరు సహాయం చేయండి అని ఆయన ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు అద్భుత కార్యం జరిగింది. నా ప్రియబిడ్డ ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఎస్తేరు విషయంలో కూడా అంతే. ఆమె ఉపవాసం ఉండి కన్నీరు కార్చినప్పుడు దేవుడు అద్భుత కార్యం దయచేశాడు. ఎందుకంటే దయ పుట్టించేటట్లు చేసిండు రాజుకి. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా దయ పుట్టించే, ఎస్తేరుని చూసిన ప్రతి ఒక్కరికి దయ పుట్టించేటట్లు దేవుడు చేశాడు. నా ప్రియబిడ్డ ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యం జరిగిస్తాడు. ఆయన దయగల వారి వల్ల దయ చూపే దేవుడు, మొరపెట్టుకుంటే వినే దేవుడు. నా జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. ఎన్నో పరిస్థితులు ఇంకా ఈ చేయి జారిపోతున్నదన్న పరిస్థితిలో దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు నా పట్ల కార్యం జరిగించాడు, నా పట్ల కార్యం జరిగించాడు, నా బిడ్డల పట్ల కార్యం జరిగించాడు. ఎన్నో సమస్యలతో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు, అయ్యా నువ్వు దయగల వారి ఎలా దయ చూపుతావు కదయ్యా, నా ఎడల దయ చూపండి అయ్యా, నా పట్ల కార్యం జరిగించండి అయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారని తెల్లవారుజామున లేచి దేవుని సన్నిధిలో నేను మొరపెట్టుకున్నప్పుడు దేవుడు నా పట్ల అద్భుత కార్యం జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కార్యాలు జరిగించే దేవుడు. అధైర్యపడిపోవద్దు, కాటలేదు కదా, మొరవింటలేడు కదా, ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఆ ప్రార్థన జవాబు రావట్లేదు, అధైర్యపడద్దు. నాకు మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఎంత ప్రార్థన చేస్తున్నాం కానీ ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు మొరవింటలేడా, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని అంటున్నారు. కానీ దేవుడు గొప్పవాడు, తప్పకుండా ప్రార్థనకు జవాబు ఇస్తాడు. జవాబు ఇయ్యడని అనుకోకండి, తప్పకుండా మొరవింటాడు. ఆయన అంటున్నాడు, నేను దయగలవాడని అంటాడు. ఎంత మంచి మాటలు దేవుడు. దయగల వారి ఎడల ఆయన దయ చూపుతాడట. అందుకంటున్నాడు, అప్పుడు మనం చూస్తే ప్రార్థించితిని, నేను రాజునకు గిన్నె అందించి వాడని ఇంటిని. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు, ఎందుకయ్యా నువ్వు విచారంగా ఉన్నావు, ఎందుకున్నావంటే, ఏం లేదయ్యా, ఇట్లా మా గోడలు యెరూషలేములో అంతా ఇట్లా అయిపోయింది కాబట్టి దాన్ని కట్టాలని నేను ఆశపడుతున్నాను, నేను వెళ్ళాలనుకుంటున్నానంటే, అప్పుడు రాజు రాణి అన్నారు, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చేది అని అడిగాను. నేను ఇంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తం గలవాడాయను. అందుకే 8వ వచనంలో అంటున్నాడు, అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుతున్న నా దేవుని కరుణాహస్తం కొలది రాజు నా మనవి ఆలకించను. ఆయన కరుణాహస్తం మన మీద ఉంటే దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు, నా దేవుని కరుణాహస్తం కొలది
రాజు నా మనవి ఆలకించెను. నా కృప చూపుతున్న దేవుడు, మన ఎడల కృప చూపుతున్న దేవుడు, మన ఎడల అద్భుత కార్యాలు జరిగించే దేవుడు, మహోపకార్యాలు జరిగించదు అనుకోకండి. ఎస్తేరు పట్ల దేవుడు జరిగించలేదా? అందరు యూదులు అందరూ నాశనం అయిపోతారని, అందరు చనిపోతారనుకున్నప్పుడు ఆమె నిలబడి ప్రతి ఒక్కరికి ఆమెను వష్టికి బదులుగా ఎస్తేర్ని రాణిగా చేశాడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, నీ జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీ పట్ల వివాహం జరిగించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు వేదనతో ఉండి బాధతో ఉన్నప్పుడు నిన్ను లేవనెత్తాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు పడక మీద ఉండి లేవలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన వచ్చి నిన్ను లేపాలని ఇష్టపడుతున్నాడు. ఆయన దయగల దేవుడు. నువ్వు పిలువు, తప్పకుండా పలకరిస్తాడు, తప్పకుండా మాట్లాడతాడు, స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన కృప చూపే దేవుడు. ఆయన నిత్యం కోపించేవాడు కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండే ఉండే దేవుడు కాడు. ఆయన మాట ఇచ్చి తప్పకుండా ఆయన నెరవేర్చగల దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అందుకే అంటున్నాడు, సంసోను గురించి మనం ధ్యానం చేసుకున్నప్పుడు సంసోను విషయం మనకి తెలుసు. నాజీరు చేయబడిన వాడు, 20 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలించిన వాడు. మరి ఉన్నప్పుడు అతని విషయంలో మనకు తెలుసు. తల్లి మరి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలు మరల యెహోవా దృష్టికి ద్రోషులు కాగా యెహోవా 40 సంవత్సరాలు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించేశాడు. 40 సంవత్సరాలు ఇంకా మాట వింటలేరు కాబట్టి అప్పగించినప్పుడు మళ్ళా మనోహ భార్యకు దేవుడు ప్రత్యక్షమై మళ్ళా ఇదిగో నీ కుమారుని కంటావు, అతడు నాజీరు చేయబడినవాడు కాబట్టి జాగ్రత్తగా ఉండమని ఆ కాలమున దాని వంశస్థులను జొరియా పట్టణస్థుడైన మనోహ ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలే కాన్పు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీ కాన్పు లేకపోయాను, అయితే నీవు గర్భవతి అయి నీవు కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని తాక్కునుము, అపవిత్రమైన దేనినైనా తినుకునుము. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భం పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలుని రక్షింప మొదలుపెట్టినని ఆమెతో చెప్పింది. మనకు తెలుసు సంసోను విషయం. చిన్నపిల్లలు సండే స్కూల్లో అడుగుతారు, సంసోను కథ చెప్పమంటే దెలీలా సంసోను, దెలీలా నక్కల్ని తగలబెట్టాడని, పొలాలంతా తగలబెట్టాడని మన కథలు చెప్తూ ఉంటారు. మళ్ళీ ఆమె స్త్రీ మీద మరి పండుకొని జడలంతా కత్తిరించేసుకుని చేయించుకున్నాడు, బలం అంతా పోయింది, నేను మళ్ళీ విరజిమ్తాను, నేను చూడు ఇప్పుడు నేనేమన్నా చేస్తానని. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనంలో చూద్దాం. ఆమె తొడ మీద అతను నిద్రపుచ్చిన ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షారం చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ కొందుననుకొనిను. అయితే యెహోవా తన్ను ఎడబాసినని అతనికి తెలియదు. దేవుడు ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, నాజీరు చేయబడిన వాడు. మరి తల్లి ఎంతో నిష్ఠతో మద్యం తాకూడదని అట్లా చెప్పిన ఆయన సంసోను మరి ఒక స్త్రీ ఉంది తొడ మీద ఉండి, తనకున్న బలం ఎక్కడి నుంచి ఉందంటే వెంట్రుకల్లో ఉన్నదని చెప్పి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఎప్పటిలాగానే చేస్తాను. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, నువ్వు ఎలాగున్నావు? నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకుంటూ నువ్వేమన్నా పాపపు క్రియలు చేస్తున్నావా? సంసోనులాగా పాపం క్రియలు చేస్తున్నావా? నా ప్రియబిడ్డ, అట్లా చేయడానికి తగదు. ఎందుకంటే నువ్వు నాజీరు చేయబడిన వాడు, నువ్వు దేవుని చేత అభిషేకింపబడిన వాడు. నీ ప్రవర్తన ఎట్లున్నదో ఒకసారి ఆలోచన చేసుకో. విరజిమ్ముదాని అనుకున్నాడు, కానీ విరజిమ్మలేకపోయిండు. పట్టుకుని కండ్లు 2 ఊడబిలికలు చేసి తిరగల విసురువాడిగా అయిపోయిండు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, దేవునికి దూరంగా మనం వెళ్ళినప్పుడు, దేవునితో మనం సహవాసం కలిగినప్పుడు, దేవునితో మనం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలను జరిగిస్తాడు. కానీ మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఏం చేశారంటే, ఫిలిష్తీయులు సర్దార్ల మన దేవత మన శత్రువు అయిన సంసోను మన చేతికి అప్పగించి ఉన్నాడని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకు కూడుకొని జనులు సంసోను చూచున్నప్పుడు, మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించున్నాడని చెప్పుకొంచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషంతో నిండేరుగా వారు మనం పరిహాసం చేయుటకు సంసోన్ని పిలిపించదు రండని సంసోను బందీ గృహంలో తీసుకొచ్చింది. ఆ తర్వాత 28వ వచనం, అప్పుడు సంసోను యెహోవా
ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొను దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచమని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నేను చాలా బుద్ధి లేని పని చేసినానయ్యా, నేను నాజీరు చేయబడిన వాడను, కానీ నేను ఇలాగ నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. నా 2 కళ్ళు కూడా ఒడబెక్కేసారయ్యా. అయ్యా నాకు సహాయం చేయవని దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు చూస్తున్నాం అక్కడ ఫిలిస్తీయులు నా 2 కన్నుల నిమిత్తం ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనిమ్మని యెహోవాకు మొర్రపెట్టాడంట. పగ తీర్చుకోవడానికి మొరపెట్టాడు. కష్ట సమయంలో ఉన్నాడు. దేవుడు ఇచ్చిపెట్టాను నాజీరు చేయబడ్డాడు. నేను ఎంత చెప్తే వినలేడు, కానీ ఇలా చేశాడని ఇచ్చిపెట్టేశాడు. దేవుడు విడవలేదు. నా ప్రియుడ ఈ వాక్యం వింటున్నా. నా ప్రియుడ నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. నిబ్రం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. ఎందుకంటే దేవునికి ఎప్పుడైతే మనం మొరపెట్టుకుంటామో ఇంకొకసారి బలపరచండి అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదాన్ని కుడి చేతిని ఒకదాన్ని ఎడమ చేతిలోను పట్టుకొని నేను ఫిలిష్తీయులను చనిపోదుం గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణ కాలమును అతడు చంపిన వారి శవములు లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. అతడు ఇశ్రాయేలుకు 20 సంవత్సరాలు అధిపతిగా ఉన్నాడు. చూసారు నా ప్రియబిడ్డ, ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, మళ్ళీ దేవుణ్ణి అడుకో. ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, నీ జీవితం ఎలాగుందో నాకు తెలియదు. పాపపు జీవితంతో నిలబడి ఉన్నవేమో నాకు తెలియదు. ఆ పాపాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు. ఎస్తేరుని ఆశీర్వదించిన దేవుడు, యోసేపుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, దేవుని దగ్గరికి రా, దేవునికి మొరపెట్టుకో. అప్పుడు దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యము ఆయన జరిగిస్తాడు. అందుకన్నాడు మీ అందు దయ చూపవాలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఇంకా ఆయన దగ్గరికి వస్తావని, ఆయనతో మాట్లాడతావని, ఆయన దగ్గర కూర్చుంటావని, ఆయన చెప్పడాన్ని వింటావని, నిన్ను ఆశీర్వదించాలని ఆయన దినమెల్లా చేతులు చాపి నిన్ను దగ్గరికి పిలుస్తున్నాడు. ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఆయన దగ్గరికి రా. అందుకన్నాడు నేను దయగలవాడను, నాకు మొరపెట్టిన ఎల్లా నేను విందును, తన్ను బతికి వారి ఎడలా ఆయన దయ చూపువాడు. ఆయన దయ చూపడానికి నిలబడి ఉన్నాడు. ఆలస్యం చేయకుండా ఆయన దగ్గరికి రా. ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. భయపడకు, దేవుని దగ్గర మొరపెట్టుకో అన్నాడు. నెహెమ్యాకు సహాయం చేసిన దేవుడు, ఎస్తేరుకు సహాయం చేసిన దేవుడు, సంసోనికి సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేయలేడా? తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ వాక్యం వింటున్న నా బిడ్డ తప్పకుండా ప్రార్థన చేయి, దేవుడిని పట్ల అద్భుతం జరిగిస్తాడు. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు ప్రభువా, నువ్వు మొర వినే దేవుడు అయ్యా, నువ్వు దయగలవాడనన్నావు. మొర పెట్టుకుంటే మొర వింటానన్నావు. విన్నావయ్యా, మొర విన్నావు. నెహెమ్యా ప్రార్థించాడు తన కుటుంబాల కొరకు, యెరూషలేము గోడల కొరకు, మొత్తం అంతా కూలిపోయిన దాని కొరకు మళ్ళా తిరిగి కట్టాలని నీ సన్నిధిలో పాపాలు ఒప్పుకొని క్షమాపణ అడుక్కుని పితరుల దగ్గర నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి తను చేసిన పాపాలన్నీ ఒప్పుకొని దేవా నువ్వు సహాయం చేయండి అయ్యా, ఆయనకు దయ పుట్టించేటట్లు చేయండి అన్నప్పుడు నువ్వు దయ పుట్టించిన గొప్ప దేవుడు నీవు కదయ్యా. నీ కరుణ హస్తం ఉంచి కార్యం జరిగించిన గొప్ప దేవుడు నువ్వు కదయ్యా. ఎస్తేరు పట్ల కూడా అదే కార్యం జరిగించిన గొప్ప దేవుడు అయ్యా. నీకు వందనాలయ్యా. మా పట్ల కూడా నువ్వు అద్భుత కార్యము జరిగిస్తావని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా ఈ టీవీ దగ్గర ఏ బాధతో ఏ దుఃఖంతో ఉన్నారో నాయన, ఏ సమస్యలతో కొట్టిమిట్లాడుతున్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను దయగలవాడనన్నావు ప్రభా. అయ్యా వారికి దయ చూపించమని, కృప చూపమని, బలపెట్టుకోమని, ఆత్మ కార్యాలు జరిగించమని అయ్యా మీరే మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ఈ స్క్రీన్ పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాము. దేవుడు దీవించును కాక. ఆమేన్.